బాగా ఈ మధ్య పరిస్థితుల్లో జరుగుతున్న విషయాలు ఏమంటే అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం టోటల్గా నంద్యాలలోనే సగం ప్రభుత్వం కనపడతాం. మంత్రులు కానీ అధికారులు కానీ ఆఫీసర్స్ కానీ మరి ఎక్కడెక్కడి నుంచో డిప్యుటేషన్స్ మీద విపరీతంగా మున్సిపాలిటీలో అయితే కమిషనర్లనే దగ్గర 15 మంది కమిషన్లు వేశారు. దగ్గరగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ను డిఎస్పీలను సిఐలను ఎస్పీ స్థాయి వాళ్ళను దగ్గరగా 40-50 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు డిఎస్పీ సిఐ స్థాయి వాళ్ళు ఉన్నారు. 40-50 మంది ఉన్నారు. అదేవిధంగా మంత్రులు కనీసం అంటే 15-16 మంది ఎప్పుడూ కంటిన్యూ ఉంటున్నారు. మరి ఇన్ని రోజులు లేని అభివృద్ధి ఈరోజు చేస్తామని చెప్పి ప్రజలకు మాటలు చెప్పడం, మెయిన్ ప్రలోభాలకు లోపరుచుకోవడం, బెదిరింపులకు లోను కావడం, ముఖ్యంగా డబ్బు విచ్చలవిడిగా పంపిణీ జరుగుతూ ఉంది నాయకులకు. అది ప్రజలందరికీ కూడా తెలియాలి. విచ్చలవిడిగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. నాయకులను ఏమైనా మాట్లాడితే లక్షలు కాదు కోట్ల మీదకి పోయినారు. మరి పైకి మాత్రం మేమేం చేయటం లేదు అని మాట్లాడుతున్నారు. కానీ విపరీతమైనటువంటి డబ్బు ప్రలోభాలు జరుగుతూ ఉన్నాయి నంద్యాలలో. అదేవిధంగా మరి పోలీసుల జులుం కూడా ఎక్కువైతూ ఉంది. ముఖ్యంగా ఈ నాయకులను ప్రలోభపరచుకోవడం అనేది చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా కింది స్థాయిలో బెదిరింపులు, డీలర్షిప్స్ అని, లేకపోతే ప్లాట్ల ఓనర్స్ అని, రకరకాలుగా కింద ఈ రౌడీ షీట్స్ కేసు అని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం, కేసులలో ఇరికి వచ్చుతామని ప్రయత్నం చేయటం, అదేవిధంగా అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంతమంది ఎప్పుడూ లేని డెవలప్మెంట్ ఇప్పుడు ఏదో చేస్తామని చెప్తున్నారు. నాకు తెలిసి ఈ డెవలప్మెంట్స్ కూడా మా దగ్గర ఉన్నటువంటి సాయిబాబా నగర్ టు గాంధీ చౌక్ వెడల్పు తప్ప ఎక్కడ చేసే కార్యక్రమం లేదు. అది కూడా మేము అంటున్నాం ఏమంటే సరైనటువంటి వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చి 1-4 సార్లు వాళ్ళతో మాట్లాడి ఈ వెడల్పు కార్యక్రమం చేసినట్టే బాగుంటుండేది. ఇప్పుడు వాళ్ళకి ఏమాత్రం నోటీసులు ఇవ్వకుండా కనీస పరిజ్ఞానం కూడా వాళ్ళకు ఏ విషయం తెలియజేయకుండా మరి ఈరోజు ఈ వైడనింగ్ చేపట్టడం అనేది మరి అంత మంచిది కాదు అనిపిస్తూ ఉంది. ప్రజలలో చెడు అభిప్రాయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి క్యాబినెట్ అంతా నంద్యాలలో టెస్ట్ వేసింది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? నిన్న అంటే పోయిన 2 డేస్ ఒక 2 డేస్ ఉండిపోయినాడు. పోయినసారి కూడా వచ్చి లోకేష్ కూడా 2 డేస్ ఉన్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేపు వస్తున్నారు. అదేవిధంగా మంత్రులు కంటిన్యూగా ఉంటున్నారు. నాకు 45 మినిట్స్ టెలికాన్ఫరెన్స్ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది, ఎవరి లీడర్ వచ్చినాడు, ఏ లీడర్ రాలేదు. ఇప్పుడు ఈ కౌన్సిలర్స్ కూడా కొనుగోలు కార్యక్రమం ఈ రేపు ఎల్లుండి కార్యక్రమంలో చాలా ఎక్కువగా ఉంది. అంటే ప్రతిదీ కూడా ప్రలోభ పెట్టడం, డబ్బాష చూపించటం, కొనుగోలు చేయాలని ప్రయత్నం చేయటం, మరి అక్కడే ఉండి ఈ కార్యక్రమాలని జరిపిస్తున్నటువంటి విషయం జరుగుతూ ఉంది. సార్, 100 కోట్ల పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నారు కదా, అదేమన్నా మీకు గెలుపైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? 100 కోట్ల అభివృద్ధి అని ఒక రోజులో జరిగిపోదు కదా. నెలలోనే 2 నెలల్లోనే ఏదో 100 కోట్లు చేస్తామని చెప్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. జీవో రూపంగా తీసుకొచ్చేసి జీవోలు ఇచ్చి ప్రజలు మభ్య పెడుతున్నారు తప్ప డెవలప్మెంట్ జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. నంద్యాల ప్రజలైతే ఇంతవరకు ఎక్కడా ఇబ్బంది లేదని అనుకుంటున్నాం. తప్పకుండా గెలిచే అవకాశం 100% ఉంది. ఏదైనా తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని భావిస్తున్నాం. సార్, ఇంకూ గతంలో మీరు ఈ ఉప ఎన్నికల్లో గెలవకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఒక సవాల్ కూడా చేశారు. దానికి కట్టుబడి ఉన్నారా సార్? ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా, కానీ అవతల నుంచి రెస్పాన్స్ లేదు. వాళ్ళు రాజీనామా చేస్తాము, ఒకవేళ ఓడిపోతే మంత్రి పదవికి అని చెప్పినారు. వాళ్ళు మంత్రి పదవికి రాజీనామాకి సిద్ధంగా ఉంటే నేను కూడా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినాను. ఇప్పుడు కూడా నా వరకు నేను కట్టుబడి ఉన్నా. వాళ్ళు రియాక్ట్ అయితే నేను సిద్ధంగా ఉన్నా. అఖిలప్రియ గతంలో